ఐపీఎల్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. ఐపీఎల్ 18th ఎడిషన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. వన్ సైడెడ్గా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరుకు బ్రేక్ పడింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. బౌలింగ్లో సిరాజ్ 19 పరుగులకు 3 వికెట్లు, బ్యాటింగ్లో జోస్ బట్లర్ ఆర్సీబీని చెడుగుడాడేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. లియామ్ లివింగ్స్టోన్ 40 బంతుల్లో 4-5 సిక్స్లతో హాఫ్ సెంచరీతో రాణించగా జితేష్ శర్మ 21 బంతుల్లో 5 4లు 6తో 33 రన్స్ చేశాడు. టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 3 4లు 2 6లతో దూకుడుగా ఆడాడు. పవర్ ప్లేలోనే ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్లో ఉన్న ఫిల్ సాల్ట్తో పాటు విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ తమ స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 17.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ విఫలమైన జోస్ బట్లర్తో కలిసి సాయి సుదర్శన్ స్కోర్ను పరిగెత్తించాడు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడడంతో పవర్ ప్లేలో గుజరాత్ వికెట్ నష్టానికి 42 పరుగులే చేసింది. ఆ తర్వాత కాస్త దూకుడు పెంచిన ఈ జోడీ ఆర్సీబీ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడింది. 36 బంతుల్లో 7 4లు 6తో 49 పరుగులు చేసిన సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ ముంగిట కీపర్ క్యాచ్గా అవుట్ అయ్యాడు. షెర్పెన్ రూథర్ఫోర్డ్ సాయంతో జోస్ బట్లర్ చెలరేగాడు. భారీ సిక్సర్లు కొట్టిన బట్లర్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో రూథర్ఫోర్డ్ సైతం బ్యాట్కు పని చెప్పడంతో ఆర్సీబీ బౌలర్లు ఏమీ చేయలేకపోయారు. హేజల్వుడ్ వేసిన 18వ ఓవర్లో జోస్ బట్లర్ 2 భారీ సిక్సర్లు కొట్టి విజయాన్ని ఖాయం చేయగా రూథర్ఫోర్డ్ సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఆర్సీబీ టాప్ 4 బ్యాటర్లలో ఒక్కరు క్రీజులో నిలబడినా ఫలితం మరోలా ఉండేది. సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఈ మ్యాచ్లో సిరాజ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నిలిచిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్తో ఆర్సీబీ లక్ష్యాన్ని చిన్నది చేసిన జోస్ బట్లర్ అన్సంగ్ హీరోగా నిలిచాడు.